ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. భవానీ వచ్చాక కూడా ఇంత కూల్ గా కాఫీ తాగుతున్నారేంట్రా? ఐ వాంట్ దిస్ అటెన్షన్. అడుగు భవాని. భవాని రా, నేను సీను. am I right? ఆయన గెటప్ అని బుడబుక్కలేదా? బుడబుక్కులోడా? ఎవరికి? నా క్యారెక్టర్ నువ్వు డిసైడ్ చేయకు. ఐ నో ది ఆడియన్స్ పల్స్. యా యా రా భవాని రా. తనే కత్రీనా కైఫ్. నా కత్రినా కైఫ్. ఇదెవరు? బిపాసా బసా. రిలాక్స్ అవుతా. బల్బీడికి యు నో డార్లింగ్స్, నేనెవరో మీకు తెలుసా? తెలియదు అంకుల్. నేనెవరో తెలియదంటరా? పదండి రా. ఏమేంద్ర భవాని? ఏమైందంటే వింటరా, ఇంతకంటే ఇన్సల్ట్ ఏం కావాలరా? నేనెవరో వాళ్ళకి తెలియదంట. అయినా నువ్వేం పీకుతున్నావురా? నా గురించి వాళ్ళకి చెప్పలేదా? అడ్డగాడిదలా ఉంది దీనికి నేను అంకులా. ఎవరనుకున్నావు? భవానీ గారు కూర్చో. భవాని ప్లీజ్. ఎస్, నేను భవాన్ని. ఆ మాట నేను చెప్పాను కదా, కూర్చో. కత్రీనా, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఆర్డర్ సార్. ఇంకా లేదు, అప్పుడే ఆర్డరా? నీకు ఇచ్చిన వీక్ ఎంత యాక్టింగ్ అవసరం రా? క్యారెక్టర్ లాగే బిహేవ్ చేస్తుంది. సీను, వాట్ ఇస్ దిస్? మన లేడీస్ సెంటర్ మరి ఇంత సెన్సిటివ్? మన లేడీస్ ఏంట్రా? నీ చెత్త డ్రామా యాక్టింగ్ మొత్తంతో పెట్టు. అది చెత్త డ్రామా యాక్టింగ్. నాలో రౌడీజం కట్టలు తెచ్చుకుంది. ఐ వాంట్ టు షో ఇట్. వచ్చావు, గుద్దావు, వెళ్తున్నావు. సారీ ఏడు చెప్తాడు నీ అమ్మ మొగుడా? అన్నా దొరికాడనా? సారీ చెప్పకుండా వెళ్తున్నావేంట్రా? వేసేసేది ఏమేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్. బిల్డింగ్ కట్టుకుంటాను పర్మిషన్ ఇవ్వరా అంటే పారిపోతావేంట్రా? ఇవ్వడం కుదరదు సార్. కుదరదని చెప్తున్నాడు కదరా, వినపట్టలేదా? కుదరదు కుదరదు కుదరదని చెప్తున్నాడు వాడు కాదురా, నేను చెప్తున్నాను. కుదరదంటే ఏం చేస్తావురా? పీకుతావా? కమాన్, ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? ఏ చేస్తానరే? భవానీకే పర్మిషన్ ఇవ్వవా? భవానీ అంటే ఈడ. యు ఆర్ ఎ ట్రూ కమెడియన్. బావా, నువ్వెంత కన్విన్స్ చేసినా నీతో మాట్లాడుకో. ఏ కత్రీనా చూసావా? లేదు. ఈ డడోలు ఎవరా? సీను. ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. ఏ కతే, మై కత్రీనా ఎక్కడ ఉంది? కతే, ఏ ఈ సోడ మై కత్రీనా. కత్రీనా కైఫ్ అని వచ్చిందా? కత్రినా కైఫ్ ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? మన కాలేజ్ కదా చదువుతుంది. మనకు తెలియకుండా ఇప్పుడు జాయిన్ అయిందన్నా. ఇప్పుడే సల్మాన్ ఖాన్ వెళ్ళిపోయిందిరా. ఓ జోకేవా? ఎవడాడు? కొత్త జాయిన్ అయినట్టున్నాడనా? వెళ్ళి పట్టరాన్ని. వేర్ ఇస్ మై కత్రీనా? సీనుగాడు కాలర్ పట్టుకోవటం అంటే హై వోల్టేజ్ కరెంట్ దిగ పట్టుకున్నట్టే. షాక్ కొట్టేస్తుంది. కత్రీనా అక్కడ పరిగెత్తుకు వస్తున్నాను. నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకోసం చూస్తున్నారా? నువ్వు ఆ సాగుగాడు పెంచావు, నన్ను కొట్టావా? ఏ బ్యాచ్ తెలియదు కానీ ఒకటి కొట్టాను. నువ్వు అక్కడ కాదు, 20 మందిని చూస్తున్నాను. నేను చెప్పు, నువ్వు చెప్పావా? ఎరా, ఒక్కటి కొట్టేసి వెళ్ళిపోతే ఊరుకుంటావు అనుకుంటున్నావా? ఇంత మందిని చూసి ఎక్కడ కొట్టేస్తావని భయపడి పారిపోతున్నారా? నేను భయపడేది మీరు నన్ను కొడతారని కాదురా, నేను ఎక్కడ మిమ్మల్ని కొట్టేస్తానేమో అని. అంతుందిరా నీకు? చాలా ఉంది కానీ ఇప్పుడు మూడే లేదురా, తర్వాత చూసుకున్నాం. మూడ్లే అంటే కుదరదు. అసలే బ్యాట్లో వికెట్లు పక్కాలు చిల్లి తెచ్చావు. మళ్ళీ ఏమైంది ఇత్తనాలు? కుదరదు, తేలిపోలే. కరెక్టే, మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరేరా, నేను మీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నా.
ఒకటి కొడతా, 2 బాగా కొడతా, 3 చితక్ కొడతా. మీలో నన్ను బాగా కుమ్మాలని కసున్న ముగ్గురు ముందుకు రండిరా. వాళ్ళని కొట్టే యాంగిల్స్ మీకు నచ్చితే అప్పుడు కొడేసుకుందాం. శాని, విక్కీ, గిరి. ఇప్పుడు ఫస్ట్ కొడతాను, రారా నాన్న. రెండోది బాగా కొడతా, రారా కన్నా. మూడోది చితక్ కొడతా. ఇది నాకు చాలా ఇష్టమైన యాంగిల్. ఈ యాంగిల్లో కొడితే ఎముకలు ఇరిగిపోవచ్చు, నరాలు మడతడిపోవచ్చు, మీ గతమంతా మర్చిపోవచ్చు. తర్వాత నన్ను అడగకూడదు రోయ్. రే బ్లేడు దా. పోరా. 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 యాడికి పోయేదే? యాడికి పోయేదే? కింద 2 ఆప్షన్ లాగా వల్ల నీకా మూడో దానికి బాగా ఇష్టమైన యాంగిల్ అంట. నువ్వు పోతా, నువ్వు పోరా. ఓయ్, ఏంట్రా డిస్కషన్? నువ్వు ఉన్నా మాట్లాడుతా ఉండలా ఇడా. అది కాదురా, సినిమాకి పోయేవాడిని పట్టుకొస్తేవి ఓడిని చూడరా. ఏంది అట్నా కొట్టేది మనుషుల్నే? అన్నా నా కాడు కూడా 3 ఆప్షన్లు ఉండలా. 1 పరిగెడతా, 2 బాగా పరిగెడతా, 3 నాకు బాగా ఇష్టమైన యాంగిల్ దొరకకుండా పరిగెడతా. నాది 3. ఏబిసిడి ఎఫ్ సీనుగాడు మహా టఫ్. ఎంత టఫ్ అయినా అని పట్టుకుంటాయా? పోయిన నెల 18న 7 నుంచి వెళ్ళిన జన్మభూమి ఎక్స్ప్రెస్ 23 బోగీల ప్యాసింజర్ల లిస్ట్ కావాలి. రూల్స్ ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకుంటాయా? నన్ను మర్డర్ చేసిన ఫీల్ అవ్వా, కానీ మోసం చేస్తే అయ్యా గా లిస్టు దొరికిందయ్యా. యాదే గా లీస్ట్ లా 20 నుండి 25 ఏండ్ల వరకున్న పెతోని పేరు అడ్రస్ పట్టురి. యాది పోరగాళ్లను కొట్టినోడు నాకు కావాలి. నోబడీ కెన్ ఎస్కేప్ ద సినో. కతే కత్రీనా ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? కత్రీనా ఎక్కడ ఉందిరా? నీకెలా తెలుసు? తన ఫ్రెండ్ ఫోన్ ఈ ఏరియాలో తిరుగుతుందని మన ఎయిర్టెల్ భాస్కర్ గారు చెప్పాడు. కత్రీనా ఎక్కడ ఉంటే హచ్చుకోకలా తన ఫ్రెండ్ అక్కడ. అలా ఎలా అనుకుంటావు? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటలా. అలాగే ఫాలో. పద. ఈ చూడు బాగుంది. హే సీను ఫోన్ చేశాడే. లిఫ్ట్ చేద్దాం. ఆగు, వాడికో జలకిద్దాం. హలో, ఫోన్ చేసింది ఏదో వాయిస్ వింటాం కాదు గానీ ఎక్కడ ఉన్నారు? మేం చార్మినార్ దగ్గర ఉన్నా సీను. అమ్మని చార్మినార్ అమీర్పేటకి ఎప్పుడు షిఫ్ట్ అయిందో? హే వాడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? రే అదిగో కత్రీనా. వెంటనే వచ్చేస్తా. కత్రీనా అదేంటి అలా వచ్చావు? చూడు కత్తి, నేను ఒకటి ఫిక్స్ అయ్యా. ఇంకా భవానీ లేడు, గివానీ లేడు. నిన్ను అంతగా టార్చర్ పెడతా నా కొడుకు ఎవడో చెప్పు. ఆడిని ఇంకా నేనే డైరెక్ట్ గా. ఫిగర్ కత్తిలా ఉందిరా. మా అన్న భవానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయినే కామెంట్ చేస్తారా నా కోడక్కల్లారా? అవునరా అమ్మా, మీరు పద. ఒరే ప్రేమించానంటే ఎవరిని అనుకున్నా? డైరెక్ట్ గా భవానీ గారు పెళ్లి చేసుకోబోయామని ప్రేమించావా? ఈ రోజు నీ టైం బాగుండి నీ తన్నులు అరగబడ్డాయి. మరి కత్రీనా ఫ్రెండ్ ఏంటో అలా చెప్పింది? ఆ అమ్మాయి పేరు కత్తిన కైఫ్ కాదురా, శృతి. వాళ్ళు నీతో ఆడుకుంటున్నారు. శృతి నైస్ నేమ్. నాకు ఇప్పుడు ఒకటి క్లియర్ గా అర్థమైందిరా. ఏంటి? ఇన్నాళ్ళు శృతి చెప్పిన ప్రాబ్లం ఆ భవానీ గాడే. ఆ సో శృతి గాడంటే ఇష్టం లేదు. లేకపోతే ఖాళీగా ఉన్న శృతి హార్ట్ లోకి
ఆర్ఈసీలో ఎంటర్ అయ్యి బర్త్ కన్ఫర్మ్ చేసుకుని తన గుండెల్లో హ్యాపీగా నిద్రపోతాను. నీకు బెర్త్ మాకు డెత్. సీన్గా యువర్ ద గ్రేట్. శృతి నా అక్క. నువ్వేంట్రా భవానికి భయపడి వీంచొస్తుంటే అమ్మాయిలు లేకపోతాంటావు, తడిసిపోతుంది ఇక్కడ. అన్నా వాడే అన్నా. రే ఇల్లు భయపెట్టరా. భవానికి మ్యాటర్ లీక్ అయిందంటే ఆల్రెడీ లీక్ అయిపోయిందిరా. ఇమ్రాయినా సినిమాలో వాడరా. ఇమ్రాన్ నకరాలు చేస్తున్నావు. ఆ భవన్ కాలేజ్కి వెళ్ళాను. మళ్ళీ వచ్చి ముందు చంపేస్తాను. ఇంత భయపడటం నువ్వు అన్న మ్యాటర్లోకి ఎందుకు పోయినారా నువ్వు? అన్న మనుషుల జోలికి ఇట్లా ఎవరైనా పోయినానుకో చెప్పానికి. సరే అన్న. అబ్బో ఆనికి వార్నింగ్ ఏందిరా భయ్? అన్న పేరు చెప్తేనే ఉచ్చ వామ్మో భవానికి మ్యాటర్ లీక్ అయిపోయింది. నిన్ను లేపేయటం గ్యారంటీ. నువ్వు అర్జెంట్ ఊరు పెట్టి పారిపోరా. అంటే ఆ భవానీ గడికి ఈ సీన్ గడి భయపడాలా? నువ్వేం రాబా ఇడికొచ్చు అన్న టెన్షన్ రాబోయే తర్వాత ఒకసారి మాట్లాడతాను ప్లీజ్. అన్న ఆడు కాలేజీలో మన కుర్రాలతో గొడవ పడితే భయపెడదాం నువ్వు రమ్మన్నావు అని చెప్పాను. ఏయ్, నా గురించి తెలిసి కూడా నన్ను కలవడానికి వచ్చాడు. ఏయ్, ఏంట్రా నీ పేరు? అన్న నా పేరు సీన్ అన్న. హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చానన్న. వచ్చిన వాడివి చదువుకోకుండా ఈ ఎక్స్ట్రాలేంట్రా? ఊరుగా నైవ్ ఎక్స్ట్రా ఏంటి? రాయ్ ఏంట్రా అన్నకి ఎదురు మాట్లాడుతున్నావు? ఆగన్నా. అన్న వీడొకటి చెప్పి వాడొకటి చెప్పి ఇంకోటి చెప్పి అది విని నువ్వు నన్ను ఎక్కడ అటాక్ చేస్తాను భయంతో అసలు ఏం జరిగిందో నీకు చెప్పడానికి డైరెక్ట్ గా వచ్చానన్న. అన్న కాలేజ్ లో అడుగు పెట్టాను, దేవుడికి దండం పెట్టాను, తిరిగి చూసానో లేదో ఒక అమ్మాయిని చూసి పడిపోయానన్న. లవ్ లో. లవ్ ఏంట్రా? ఏయ్, చెప్పరా. తర్వాత అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తాను 4-5 రోజులు తిరిగానన్న విత్ ఫ్లవర్స్. బట్ వన్ ఫైన్ డే సండే ఇంక ఆల్మోస్ట్ చెప్పేద్దాం అనుకున్నాను. ఎంతలో మన బ్యాచ్ ఇదిగో వీళ్ళే అమీర్పేట్ షాపింగ్ మాల్ లో అమ్మాయిని కమెంట్ చేసిన 4 కుర్రోళ్ళని ఎరక్కుమ్మేశారు. అప్పుడు తెలిసిందన్న నేను లవ్ చేసిన అమ్మాయి ఇంకెవరో కాదు భవానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని. చెప్పరా. కొంచెం వెనక్కి. ఓకే ఎక్కడా పనన్నా? ఎందుకే భవానీ ఎవడరా అని అడిగానన్నా. నీ గురించి చెప్పారన్నా. భాష బ్యాక్డ్రాప్ అని అన్నా. నేనేది మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకుని వెంటపడ్డా గానీ అబ్బో వద్దనా వద్దు. నువ్వు నీ బ్యాక్ డ్రాప్ సీన్గా డ్రాప్. ఈడెంట్లు ఇచ్చాడు కొడతాడా ఇట్టుడు. చింటూ, మనోడేమో కుర్రాళ్లతో గొడవంటాడు, వాడేమో అమ్మాయిని చూశాడంట, ప్రేమ పుట్టిందంట, ఐ లవ్ యూ చెప్పడానికి 4-5 రోజులు తిరిగాడంట. నా గురించి తెలుసుకొని ధైర్యం చేసి నా ఇంటికొచ్చి నా ఎదురుగా నిలబడి చెబితే గాని ఒకడు శృతిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకు తెలియలేదు. ఏం పీకుతున్నారా మీరు? అంటే మనల్ని పిలిపించిన మ్యాటర్ ఇది కదా. నేనే నోటులతో వాగేశానా? ఓ సీన్గా ఎస్కేప్. వస్తానా? రేయ్, ఇక పైన కింద ఇంకేం లేదన్నా, అన్ని క్లోజ్. ఈ సీన్ గడికి పిచ్చ క్లారిటీ వచ్చేసింది. వస్తానా? రేయ్, శృతిని రోజులు కాదు, గంటలు కాదు, నిమిషాలు కాదు, ప్రతి క్షణం కనిపెట్టండి రా. ఎవడైనా వేషాలు వేస్తే ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నా. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నా. మ్యాటర్ ఏంటంటే అన్నా శృతికి ఎవరన్నా సైట్ కొడితే వాడిని కొట్టిస్తున్నావు. ఐ లవ్ యూ చెప్తే చెయ్యో కాలు తీపిచ్చేస్తున్నావు. ఇది నీకు తెలిసిన యాంగిల్. కానీ ఇంకో యాంగిల్ ఉందన్నో. శృతి లైఫ్ లోకి సరైన మగాడు ఎవడన్నా వచ్చి ఆడు శృతికి నచ్చి శృతి వాళ్ళ లవ్ లో పడిపోతే అన్నా మనుషులకి 10 మంది కాపలా పెట్టగలవు గానీ మనసుకు పెట్టలేం కదన్నా. సో అలాంటిదని జరగకముందే ఆ పెళ్లిదో నువ్వు చేసుకోన్నా. వస్తా. రేయ్, సరైన మగాడు ఎవడైనా వస్తే శృతి పడిపోతారా?
అన్నా ఎవడైనా ఒక అమ్మాయిని నిజంగా నిజాయితీగా లవ్ చేస్తే అది పోలీసుడు కూతురా పొలిటికల్ లీడర్ కూతురా బలుపునోడు కూతురా అని భయపడ్డన్నా ఎత్తుకుపోతాడు. అదే ఒక అమ్మాయి ఒకటి నమ్మి నిజంగా మనసిస్తే గూండాగిరి అడ్డొచ్చినా దాదాగిరి అడ్డొచ్చినా తోపుగాలడ్డొచ్చినా నీలాంటి పోర్టుగాలడ్డొచ్చినా తాగదన్నా ఆడితో. టీవీలు చూడట్లా పేపర్లు చదవట్లా ట్రెండ్ అలా ఉందన్నా యూత్ ఎలా ఉందన్నా అదన్నా మ్యాటర్. వస్తా. నువ్వు అన్నట్టు ట్రెండ్ యూత్ అలానే ఉంటే శృతిని లవ్ లో పడగొట్టా. అన్న నేనేది నా గురించి శృతి గురించో కాదన్నా ఇప్పుడున్న యూత్ గురించి నాకే తెలియని డౌట్ నా ఎదురుగా చెప్పావంటే ఆ పడగొట్టే సరైన మగాడివి నువ్వేరా. శృతి పడుతుందో లేదో నాకు తెలియాలిగా. పడగొట్టరా చూద్దాం. నేనేదో చదువుకుంటాం గురుగా నూరు వచ్చానన్నా. మరీ నీకు తెలియాలంటే వేరే ఎవరినన్నా. వేరే ఎవరో కాదురా, నువ్వే కావాలి. అది నీ ప్రేమలో పడితే నిన్ను వదిలేస్తా, పడకపోతే నీ తల తీస్తా. బతకాలంటే తల కావాలి కాబట్టి ప్రేమిస్తానన్నా. 99.99% పడిపోద్దన్నా. ఎంతలో మనల్ని హర్ట్ అయ్యి ఫీల్ అయ్యి. రేపటి నుంచి వీడి జోలికి ఎవ్వరూ వెళ్ళకండ్రా. నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చా. అన్నా థ్యాంక్స్ అన్నా. వస్తా అన్నా. పడగొట్టి వస్తానన్నా. థింగర్ నా కొడుకు పెట్టుకోగా సీన్ గడితో పెట్టుకున్నాడు. ఏందన్నా అన్ని ప్రేమించమని చెప్తున్నావు? వాడు చెప్పిన దాంట్లో నిజం ఉందిరా. ఒకవేళ శృతి వాణ్ణి లవ్ చేసినా మంచిదే. ప్రేమించిన వాణ్ణి తన కళ్ల ముందే లేపేస్తే పెళ్లికి ముందే కాదు పెళ్లైన తర్వాత కూడా పరాయి మగాడిని చూడ్డానికే కాదు తలుచుకోవడానికి కూడా భయపడుతుంది. దానికొకడు కావాలి. వాడి వెతుక్కుంటూ నా ఇంటికొచ్చాడు. ఎక్కడే నీ టర్నింగ్ పాయింట్ సీను? నీ గురించి షాపింగ్ మాల్ లో తెలిసేసరికి అక్కడి నుంచి అట్టే ఊరికి జంప్ అయిపోయి ఉంటాడు. ఏది కాంపిటీస్ మర్చిపోయినా ఐ లవ్ యూ శృతి. నేను అన్నది నువ్వు విన్నది కరెక్టే. ఐ లవ్ యూ. నేను పిచ్చి క్లారిటీగా ఉన్నా, ఇంకా నీ క్లారిటీ కావాలి. శృతి నాకు ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. కంగారేం లేదు. హాఫ్ డే 1 day 2 days కానీ మాక్సిమం 3 days. ఒక్కసారి సీన్ గడికి ఐ లవ్ యూ చెప్తే తర్వాత వాడొస్తాడు వీడొస్తాడు మన ఇద్దరి మధ్య ఎవ్వడొచ్చినా ఎత్తుకెళ్ళిపోతాం. శృతి ఇప్పటి వరకు నువ్వు చూసింది ఒక లైఫే. ఇక్కడ నుంచి సీన్ గడ్ నీకు చూపించిపోయేదే అస్సలు సిస్సులైన లైఫ్. గెట్ రెడీ. అన్న చెస్ ఆడుతున్నాడు. ఇక్కడ మ్యాటర్ చాలా సీరియస్ అమ్మా. అన్నా ఆ సీన్ గార్డ్ శృతికి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. అన్నా నీ ఆట అయిపోయిందన్నా. రాజుకు చెక్. ఎవడ్రా వీడు? వీడిని వీళ్ళ అమ్మ నాన్న కాలేజీకి పంపేది చదువుకోవడానికా? వాడు లవ్ చేస్తున్నాడు వీడు లవ్ చేస్తున్నాడు అన్న విషయం నాకు చెప్పడానికా? ఈ ఇంట్రెస్ట్ చదువు మీద పెట్టు, లేకపోతే నాలా తయారవుతావు. చెత్త నాకు. చెక్కనో చింటూ రాంగ్ స్టెప్ అన్నా. ఇంటెలిజెంట్ బాయ్. ఆటిప్పుడు మొదలైంది. ఆడు ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుందారా? నీ బిర్యానీ లాగానే హాట్ హాట్ ఉంటది అక్క. అవునా? ఉంటదిరా ఉంటది. ఆ భవానీ గారికి తెలిస్తే అందరినీ మటన్ షాపులో తోలు తీసిన మేకల్ని ఏలాడిస్తాడు. ఒరే తమ్ముడు, ఆడికి భయపడి నువ్వు మాత్రం డ్రాప్ అయిపోక. ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆ భవానీ గారిని మీ మావయ్య చూసుకుంటాడు. అప్పుడు మనం చూసుకోవడానికి మావయ్య ఉండు. అయినా వాడికి అంతలా భయపడే శృతి నీతో లవ్లో ఏర్పడుతురా? భయం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. శృతిలో ఉన్న భయాన్ని పోగొడతా. ఏం బాస్ వ్యాపారంలో ఉంది? వెరీ నైస్ సార్. శృతి లైలు శృతి లైలు సిటీ ఉందా? వి హావ్ సార్. శృతి హాసన్ అదే కమల్స్ డాటర్. అమ్మాయి సినిమా సిటీలోనే. దట్ ఆల్సో వి హావ్ సార్.
బిల్ ప్లీజ్. భక్తి రంజిని హ్మ్. నీ ఏజ్ ఏంటి? ఈ సీడీలేంటి? ఈ ఏజ్ లోనే సీడీలు వేస్తే నా అలాంటి పరిస్థితి ఏంటి? సీను, ఏంటి నీ ప్రాబ్లం? ఆల్రెడీ చెప్పాగా, అయినా ఎందుకు నా వెంట పడుతున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేడం మర్యాదగా మాట్లాడండి. హీఈస్ మై బెస్ట్ కస్టమర్. ఆయన వెళ్ళరు. అయితే నేనే వెళ్తాను. కలిపి బిల్ చేయమంటారా సార్? నా డార్లింగ్ ఏంట్రా అలా వచ్చేస్తావు? మిమ్మల్ని సపోర్ట్ చేశాను సార్. వచ్చేసి సపోర్ట్ సార్ ఈ సీడీలు శృతి లేనప్పుడు ఇంకా లైవ్ లో హాసనలు ఎందుకురా ఉంచుకో. సార్ మరివి వాటిని బాగా బ్రేక్ చేసి పీసెస్ ప్యాక్ చేసి సీడీ శృతి ఆగా రాత్రంతా నిద్ర పట్టలేదు, గుండెంతా భారంగా ఉంది. ఏ హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు. ఎవరిని చూసినా నిన్ను చూసినట్టు అనిపిస్తుంది. ఏ ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు. అసలు నేను తెచ్చుకుంటే రోడ్ మీద డాన్స్ చేయాలనిపిస్తుంది. ఏ కన్ఫర్మ్ పిచ్చే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు. అయితే రా నువ్వు తీసుకెళ్ళు. ఏంటి ఏమైంది? అయ్యో, అక్కడ భవాని మనుషులు ఉన్నారు. వాళ్ళిద్దరిని ఇక్కడ చూస్తే నిన్ను లోపలంతా లవంచుకుని బయటకంతా బిల్డప్ ఇస్తున్నావా? ఆయన శృతి, నువ్వు వాళ్ళని చూసి భయపడ్డా నాకు ఇష్టం లేదు. వెళ్ళి పంపించేస్తున్నావు. ఓయ్ మీరేంట్రా అక్కడ ఏదో డిస్టర్బెన్స్? కాకపోతే షాపింగ్ వచ్చారా? అన్నా ఇదిగో పైసలు. వారిని కలెక్షనా? ఇంకా నేను షాపింగ్ అనుకున్నా. ఎనీవేస్, మీ బాస్ కు ఒక బ్రేకింగ్ న్యూస్ రా. శృతి ఇంకా మాక్సిమం 2-3 రోజులు నాకు పడిపోతుంది. ఈలో మీ వాడిని కూడా ఇంకో సంబంధం చూసుకోమను. ఇంకా లేట్ చేస్తాడు, వికెట్ డౌన్ అయిపోతుంది. అబ్బో ఏంట్రా కొడతావా? కొడతావా? ఏంటన్నా నువ్వు చేసావు? నేను చేసిన సింపతి వర్కౌట్ అయ్యి అమ్మాయి ఆడికి పడిపోద్ది. ఏం చేయకుంటే ఆయనకి వర్కౌట్ అమ్మాయి వెళ్ళిపోద్ది. ఏం చెప్పా వాళ్ళకి? నిజం చెప్పాను. నువ్వు ఎలాగో నాకు సెట్ అయిపోతావు, వాడు ఇంకో సంబంధం చూసుకోమని చెప్పా. చెప్పేశావా? ఇప్పుడు వాళ్ళని వాడికి చెప్తే ఊరుకుంటాడు అనుకుంటున్నావా? కాళ్ళు చేతులు వెరకొట్టి నీ ప్రాణాలు తీస్తాడు. అయినా నిన్ను కాదురా, నిన్ను కన్నా మీ అమ్మ నాన్న అనాలి. పోరేపో, నువ్వు వెళ్ళకపోతే నాకేంటి, కానీ నీకేదైనా జరిగితే నాకు మాత్రం తెలియనివ్వకుండా పో. సీనుగా అబ్బాయిలు ఎప్పుడు నవ్వుతూ ప్రేమిస్తారు, మరి అమ్మాయిలు అంటే ఎప్పుడు ఏడుస్తూ ప్రేమిస్తారు? అయినా రే ఆ అమ్మాయి గురించి అంత ఫీల్ అవుతుందంటే సీనుగా ఎవరిదల్లోకి. అయ్యా ఆయన పేరు సీను, ఆడ హైదరాబాద్ లో ఉన్నాడంట. ఆడున్నాడు ఈడున్నాడని వర్ణుడు కాదు. మీరీడికి వచ్చేది ఉంటే అంతోనే రావాలే. సంజయింది కదా? హలో మామయ్య ఫోన్. హలో ఏమైంది దీనికి? హలో 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 ఎక్కడ? నువ్వేంటి డైరెక్ట్ బెడ్రూమ్ లోకి? ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తానులే గాని నువ్వేంటే సాయంత్రం నుంచి హలో హలో అని ఫోన్ కట్ చేస్తున్నావు. అది అది నీ ఫోన్ పనిచేస్తున్నా లేదా అని. అబచ్చా అది చూసుకోవడానికి నోకే ఫోన్ వాడు డొకోమో సిమ్మడు ఉన్నాడు గానీ ఏంటి మ్యాటర్? ఓ ఆ భవానీ గారు నన్ను కొట్టేసి ఎక్కడ హాస్పిటల్ పడేసాడు నీక? నీ ఎద్ద పట్ట అవుట్ చూస్తే లోపలంత లో పెట్టిన ఎందుకు ఎంత పర్ఫార్మెన్స్? సర్లే రేపు మార్నింగ్ 9 o'clock మన కాలేజ్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చాయి. సరదాగా అలా బయటకు వెళ్దాం. బయటికా? నేనా? రాను. మరి ఇక్కడ నాకు తెక్కరేగదు. నీతో ఇదే ప్రాబ్లం శృతి. ఐ లవ్ యూ చెప్పమంటే చెప్పవు, బయటికి రమ్మంటే రావు. ఇక నా భవానీ కూడా బెటర్. ఏదో క్లారిటీ నడిసింది. వస్తావా రావా? రాను. చూడు రేపు గాని నువ్వు 9 o'clock కి రాలేదనుకో 9:05 కి ఆ భవానీ గడి ముందంట. అయినా రావా? రాను రాను రాను. 9 కి రానని 10 to 9 కి వచ్చావు. 9 o'clock కి రానని చెప్పడానికి వచ్చాను. హెడ్సేలో గానీ బండెక్. బండా? ఏం మాట్లాడుతున్నావు? నేనెక్కను. రే చింటూ పక్కన భవానీ గడు ఉంటే ఫోన్ ఇరా. ఎక్కి సార్ ఇక ఆపుతావా? మీ అమ్మాయిలు ఏది డైరెక్ట్ గా చెప్తే వినరా? సర్లే. కనపడిందల్లా ఊపుతారా? ఏమంటావు? రే బులిగా దాంట్లో తాల్ సెటప్ అంత రెడీగా? రెడీ రా, మొత్తం రెడీ. ఏ రా రిజిస్టర్ గారే సార్
నేను రెడీ. సార్ 10 నిమిషాలు పెళ్లి అదరగొట్టేయాలి, అవతల చాలా పనులు ఉన్నాయి. హాయ్ శృతి. అబ్బే నువ్వేంటి ఇక్కడ? నేను లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? ఏంటే వాడితో నువ్వు చెరి? సోదాపి డ్రెస్ మార్చుకో. అంతా నీ ఇష్టమేనా? నేను మార్చుకోను. హలో, నీకని సీన్ లేదు, పెళ్లి పప్పిది. అయినా మనకు వచ్చి టైం ఉందిలే. పప్పి ఏంటి సడన్ గా ఈ పెళ్ళేంటి? నా పెళ్లి మా బావతో ఫిక్స్ అయిందని చెప్పాను కదా. బిజినెస్ లో గొడవలు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వేరే సంబంధాలు చూస్తున్నారు. ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటే సీనునే ధైర్యం చెప్పి ఈ పెళ్లి జరిపిస్తున్నాడు. లైఫ్ లో ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నా సీను లాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలే. శృతి, సీనుని మాత్రం మిస్ అవ్వకు. సాక్షి సంతకాలు పెట్టండి. ఇదిగో. ఏంటి ఊరికే తీసుకొచ్చా అనుకున్నావా? పెళ్లికి సాక్షి సంతకం పెట్టాలి. ఇరే జాగ్రత్తగా ఇద్దరిని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసండి. ఓకే అలాగే. ఊర్లో తెమ్మంటే కష్టం కానీ ఆ కుడికాయలు ముందు పెట్టేకమ్మా. శృతి బైక్ తీసుకొస్తా. శృతి శృతి భవానీ నర్సింగ్ యాదవ్ తమ్ముడిరా. నీ ప్రాణం నా దగ్గర ఉంది. రే నర్సింగ్, రే 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 అడిచింది చాలు. దీని ప్రాణాలు కావాలంటే నీ ప్రాణాలతో మేడ్చల్ డాబాకి వచ్చాయి. హలో అన్నా, చెప్పనా? చిన్న పనిలో ఉన్నానన్నా. అన్నా సాయంత్రం వస్తానన్నా, సాయంత్రం వస్తాను. త్వరగా వెళ్ళరా. పోనీ, త్వరగా పోనీ. సీను వాడు చేస్తున్నాడు. సీను రా వెళ్దాం. సీను రా వెళ్ళిపోదాం. వాడు చేస్తున్నాడు. సీను రా వెళ్ళిపోదాం. ఎక్కడ వెళ్తావు? అక్కడ భవనీ గారికి భయపడతావు, ఈయన కొడుకు భయపడతావు, రేపు ఇంకెవడో వస్తాడు వాడికి భయపడతావు. ఎంత మందికి భయపడతావు? ఎంత కాలం భయపడుతూనే ఉంటావు? భయపడితే భయపడతారు, భయపెడితే భయపడతారు. నీలో ఉన్న భయాన్ని పోగొడతారు. పాపని పంపించు. రేయ్, నడ్డి రోడ్డు మీద ఒక అమ్మాయిని ఎత్తుకెళ్తుంటే ఎవ్వడో పట్టించుకోపోవచ్చు, కానీ ప్రాణం పోయినా పర్లేదని రొమ్ము విరిచి ఎదురుగా ఒకటి నిలబడ్డాడంటే ఆడు ఖచ్చితంగా దాని లవర్ అయి ఉంటాడు. నేను దీని లవర్. ఎవడైనా నన్ను క్రాస్ చేసి అమ్మాయిని టచ్ చేస్తే నేను మీకు అమ్మాయిని చేస్తాను రా. టచ్ చేస్తే టచ్ చేసి ఇచ్చేస్తాను రా. వచ్చి వెళ్ళు. వెళ్ళండ్రా.
ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? నీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఇంకెంతమంది కొట్టాలి? నీలాంటి అమ్మాయి నాలాంటి ప్రేమించడానికి ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి? నాలాంటోని ప్రేమించడానికి ఇంకేం చేయాలి? కొట్టేవాడు వస్తాడనుకున్నాను, చిత్త కొట్టేవాడు వచ్చా. ఐ లవ్ యు రసీను, ఐ లవ్ యు రసీను. ఎక్కడ్రా శృతి? నవ్వుతావేంట్రా? ఎక్కడా? ఇంకెక్కడ శృతిరా? ఒకడు వచ్చాడ్రా, మమ్మల్ని బాగా కుమ్మాడు, దాన్ని ఎత్తుకుపోయాడు. మమ్మల్ని కుమ్మినాడు. ఎందుకు అవుతున్నాడు తెలుసా? వాడిని ఫిగర్ లవ్ చేస్తున్నాడు. వాడే కాదు, నీ ఫిగర్ వాడికి ఐ లవ్ యు చెప్పడం, ముద్దులు, హగ్గులు. వాడెవడో తెలుసా? సీనుగాడంట. నీ లైఫ్ లో సరైన మగాడు వచ్చాడురా, వాడిని కరెక్ట్ గా పెడతాడు. నువ్వు అవుట్. అది నా కల్లారా చూడాలి. సారీ నర్సింగ్, నీకు అవకాశం ఇవ్వను. అంజయ్ అన్నా, ఆ సీను గారి ఎక్కడున్నా ఇచ్చిన ఎక్కడున్నా సరే వాడిని పట్టడం. వాడు సిటీని దాటకూడదు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్, ఏది వదలకుండా అన్ని చోట్ల వెతకండి. కొట్టాలి 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 కొట్టాలి. కమాన్ కమాన్ ధోని 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 కొట్టాలి 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 కొట్టు కొట్టు. Superb shot. And he goes after that one, and it's six. Six! 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 Using the pace of the bowler. అన్నా వచ్చావా? ఏం కొట్టాడన్నా ధోని? ఇండియా అదర్స్, ఆస్ట్రేలియా బెదర్స్. కానీ టీవీ సరిగ్గా రావట్లా. ఎలా చింటూ, కేబుల్ బిల్ సరిగ్గా కట్టలేదా? ఎందుకొచ్చా పడిపోయిందన్న. అదే అన్న శృతి నాతో లవ్ లో పడిపోయిందన్న. డీప్ గా, సీనుగాడు లేకపోతే బతకలేనంత డీప్ గా పడిపోయిందన్న. ఏయ్ నమ్మట్లేదు కదా? ఒక నిమిషం. శృతి నెంబరా? హాయ్ సీను. హాయ్ శృతి. రే ఒకసారి ఐ లవ్ యూ చెప్పా ప్లీజ్. ఏంటి సీను? చెప్పరా ప్లీజ్. ఐ లవ్ యు సీను. అలాగదా ఇందాక హగ్ చేసుకుని ఒక ఫీల్ తో చెప్పావే అలాగా. ఐ లవ్ యు రసీను. అదిరిందా? అదేదో కొట్టేవాడు కొట్టించేవాడు డైలాగ్ తో చెప్పావే, దాంతో కలిపి చెప్పా. కొట్టేవాడు వస్తావనుకున్నాను, చిత్త కొట్టేవాడికి వచ్చా. ఐ లవ్ యు రసీను. సూపర్. మరి నో అదన్న మ్యాటర్. పడదు నువ్వు అనుకున్నావు, పడిపోద్ది నే అన్నాను. చూసావన్నా అలా పడిపోయిందో. ఇక మన మధ్య డీల్ ఓవర్. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. రేచింటూ అన్న జాగ్రత్త ఉంచుకో అన్న. నువ్వు కూడా ఏమన్నా మంచి సంబంధం చూసి చేసుకుంటే నాకు కూడా అదోలా. వస్తానా? ఇప్పుడు శృతితో ఏదో ప్లాన్ చేశాను అక్కడ. నువ్వు పడగొడితే పిపి అని పెళ్లి చేస్తాననుకున్నావా? నీ ప్రేమతో పోయిన దాని భయాన్ని నీ చావుతో మళ్ళీ పుట్టిస్తా. మారసాలేకో వద్దన్నా వద్దు. ఒక్కసారి నన్ను టచ్ చేస్తేనే నీ లవ్ స్టోరీ టర్న్ అయిపోయింది. ఇంకొకసారిగా నన్ను టచ్ చేస్తే నీ లైఫ్ స్టోరీ టర్న్ అయిపోద్ది. వేసేమన్నారా?
కూర్చో అన్నా, కూర్చోమన్నానా? ఆ రోజే చెప్పా ఎవరినన్నా చూసుకోమని, నువ్వే కావాలని నన్ను కెలికా. నా గురించి నీకు సరిగ్గా తెలియదన్నా. నాది అనకాపల్లి. ఫ్లైట్ లో వెళ్తావు, ట్రైన్ లో వెళ్తావు, బస్ లో వెళ్తావు, పరిగెత్తుకెళ్తావు. నా కొడక సీనుగాడేంటే నడుక్కో. ఆడు నీకన్నా పెద్దదవని చెప్తా. అప్పుడు వచ్చి నన్ను టచ్. నీకు లేని ఎమోషన్ వీడికేంటన్నా? చూడు, ఇప్పుడు వరకు బలం బలగా ఉన్నాడుదే శృతి అని నువ్వనుకున్నావు. ఎవడిని ప్రేమిస్తే వాడిదే శృతి అని నేనంటున్నాను. శృతి నన్ను ప్రేమిస్తుంది. శృతి నాదే. ఇందులో మడతెట్టినా, తెరకాసులు పెట్టినా, తేడాలు జరిగినా రే పగిలిపోద్ది. ఆపండి. భవాని ఏంటిది? ఏం జరిగింది? నీ అందాన్ని ఆరగించాలంటే ఆరక్షణం చాలు, కానీ చదువుకుంటానంటే 6 నెలలు టైం ఇచ్చాను. 6 రోజుల్లో వాడికి పడిపోయావు. ప్లీజ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆంధ్రా బ్యాంక్, ఇది నా ఫిక్స్డ్ డిపాజిట్. మెచ్యూర్ అయింది, తీసుకెళ్తున్నాను. రేపే దీనికి నాకు పెళ్లి. లీవ్ పెట్టి లంచ్ కొచ్చే. పెళ్ళయ్యాక ఈ గుమ్మంలో అడుగు పెట్టిద్దామనుకున్నా, కానీ తొందరపడ్డావు. నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పు, పెళ్లికి పిలుస్తా. ఏయ్ 1 సెకండ్, ఒక్కడిని పిలు చాలు. అది నీ లైఫ్ లోకి సరైన మగాడొచ్చాడే, వాణ్ణి పిలు. తల వంచుకుని నీతో తాళి కట్టించుకుంటాను. ఏం చేస్తాడే? లేపుకుపోతాడా? పిలుస్తానే. పిలిచి మన పెళ్లిలో వాడితో బ్యాండ్ బజా వాయిస్తా. అన్నా, డ్రెస్ అదిరింది, పెళ్లి కూడా అదిరిపోద్ది. ఏంటో అదిరిపోయాడు అవుతారా సీన్ గాడు? ఏంట్రా చింటూ అనుకున్నావు? అబ్బే ఏం లేదనా. నువ్వు అనుకున్నది నాకు తెలుసు, వీళ్ళకి తెలియాలిగా. ఏం లేదనా, అవతల సీన్ గాడు. విన్నావుగా, ఇది పబ్లిక్ టాక్. అన్నా, ఆ సీన్ గాడికి అంత సీన్ లేదు. అటు ఇటు 100 మంది, లోపలికి వస్తే బయటికి వెళ్ళాడన్నా. అయినా మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవతల సీనుగాడు. ఇన్విటేషన్ రా, అన్న రమ్మన్నాడు. మీ అన్నకు భయం అయితే చెప్పండి, వెళ్ళిపోతాను. అన్నకు భయం ఏందిరా? అన్న వచ్చానన్న. ఏం గెటప్, ఏం సెటప్ అదిరిందన్న. అదేంటన్నా, నన్ను నా ఫ్యామిలీనో ఫ్రెండ్స్ నో టచ్ చేస్తా అనుకుంటే డైరెక్ట్ గా నా హార్ట్ టచ్ చేస్తావు. సర్లే, ఏదేమైనా మొత్తానికి నీ పెళ్లికి నన్ను పిలిచావు, హ్యాపీ. రే చింటూ, ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయిగా? భజంత్రీలు ఏంట్రా ఎంత డల్గా? గట్టిగా వాంచండి అన్నా. ఇక్కడ ఫ్రంట్ రోలో కూర్చుని పెళ్లి చేస్తానా? నువ్వేంట్రా ఆ లుక్ ఏంట్రా? ఏం ప్లాన్ వేసినావు సీను? ఎంతమందిరా? 100 మంది. మీరు 100 మంది,
సీన్ గడు సోలో, ఇంకా ప్లాన్ ఏమిటో చెప్పు, వెళ్ళి పని చూసుకో. కేశవ నారాయణ మాధవ అబ్బా ఇటు చూడు. సారీ అన్న, ఈ పెళ్లి చూసే ధైర్యం నాకు లేదన్నా. ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్లి జరుగుతుంటే ఎవరు తట్టుకోలేరా? మా ఫ్రెండ్స్ అందరూ మొత్తుకున్నారన్న. మొండి కేసుని పెళ్లి చూడటానికి వచ్చానన్నా, నా వల్ల కావట్లేదన్నా. ఈ పెళ్లితో సిను ప్రేమించిన అమ్మాయిని పీటల మీద వదిలేసి వెళ్ళిపోతున్నాం సిను. ఎంతమందిరా? 100 మంది. సోలోరా, మ్యాచ్ అవుతుంది. సిను సిను నీకు ఎలా ఉందో నాకు తెలియట్లేదు కానీ నా వల్ల కావట్లేదు సిను. ఈడెంట్ నాకనే పిలుతున్నాడు రా. ఇప్పుడే కదా శృతి పేట్ల మీద కూర్చుంది, లేపుకొచ్చేస్తాగా. లేపుకెళ్ళిపోతావా? ఎలా? ఇప్పుడు వచ్చాడు. చెప్పాను కదా అవుతా సీన్ గాడని. ఏంటి సిరు, ఎవరు మనల్ని ఫాలో అవ్వట్లేదు? మనం వచ్చిన షాక్ నుంచి అటు తేరుకోవాలంటే మినిమం నిలబడతాయి. ఎక్కడ్రా శృతి? పెళ్లిలోంచి తెలివిగా లేపుకొచ్చేశావు. అన్ని స్కార్పియోలు, అంతమంది రౌడీలు. నా మనుషులైతే కాదురా, నాకంత రేంజ్ లేదు. వాళ్ళని పంపిందెవరో తెలుసా? నాకంటే 10 రెట్లు నాలాంటి రౌడీ షీటర్ని కూడా షేక్ చెయ్యగలిగే వరంగల్ రాజన్న. రాజన్న తానే నగరాలు చేస్తావురా? తోడ్క తీస్తా బిడ్డా. రాజన్నెవడు? శృతినెందుకు తీసుకెళ్లాడు అనేగా నీ డౌట్. నువ్వు ఎక్కడ తిన్నగా ఉండవు కదరా. నీ ఊరు నుంచి ట్రైన్లో హైదరాబాద్ వచ్చేటప్పుడు కుర్రాలను కొట్టావు, గుర్తుందా? కొట్టించుకున్న వాళ్ళ తాలూకా అనుకుంటున్నావా? కాదురా, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చెప్పనా? ఆ గొడవలో నీ మాటలు, నీ ఫైటు, నీ స్టైలు తెగ నచ్చి నీకు తెలియకుండానే ఒక అమ్మాయి నీకు పడిపోయిందిరా. ఆ అమ్మాయే రాజన్న కూతురు.
లేక లేక పుట్టిన కూతురంటే రాజన్నకి పిచ్చ ప్రేమరా. నాన్న 10 మంది తలకాయలు కావాలి అంటే నరికేస్తాడు. నాన్న నీ తలకాయ కావాలి అని అడిగితే ఆలోచించకుండా నరుక్కొని కూతురు చేతిలో పెడతాడు. అలాంటి వాడి కూతురు నువ్వు కావాలని అడిగిందిరా. ఇక నిన్ను వదులుతాడా? వాళ్ల మనుషులు నీకోసం తిరుగుతూ తిరుగుతూ రేపు పెళ్ళనగా నన్నొచ్చి కలిశారు. రాజనికి చెప్పా, సీనుగాడిని తీసుకెళ్లడం అంత ఈజీ కాదు, శృతిని తీసుకెళ్తే వాడే చచ్చినట్టు నీ ఇంటికొస్తాడు అని. ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయిరా. 1 రాజన్న కూతురు మెళ్ళో తాళి కట్టడం, 2 వాడి చేత్తో నీ తల తీయించుకోవడం. అదిరింద్ర బంగారం, ఎవడైనా వాడికి తెలిసిన వీక్ పని మీద కొడతాడు, కానీ నువ్వేంట్రా నాకే తెలియని నా వీక్ పని మీద కొట్టావు. ఐ అప్రిషియేట్ యూ, కానీ ఇక్కడే నీకు విషయం చెప్పాలి. ఇప్పుడు దాకా సీనుగాడిని భవానీ రేంజ్ దాకా చూసాం, ఇప్పుడు ఆ రాజన్న గాడికి సీనుగాడి రేంజ్ ఏంటో చూపిస్తా. శృతిని అక్కడి నుంచి ఎప్పుడు ఎక్కడ ఎలా ఎత్తుకెళ్ళిపోతానో వాడికి కాదు, పైన 7 తరాలకి దిమ్మ తిరిగేలా లేకొస్తాను.